ఈరోజు మేము జూనియర్ అడ్వకేట్స్గా మా వంతు సహాయంగా మా సోదరులైన హోంమేకర్ స్టూడెంట్స్ సీనియర్ స్టూడెంట్స్ అయిన వాళ్ళకి స్టైఫండ్ కోసం వాళ్ళు చేస్తున్న కొన్ని రోజుల నుంచి నిర్వహణగా చేస్తున్న ఈ మౌన పోరాట దీక్షకు కానీ వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు మాతో తెలియజేయడం వల్ల మా వంతు సహాయంగా ఇది వాళ్ళకు జరగాల్సిన న్యాయం. ఎందుకంటే దేశంలో న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మరియు పోలీస్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ ఈ 5 కరెక్ట్గా ఉండాలి. ఈ 5 కరెక్ట్గా లేనప్పుడు దేశం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మనం దేశాన్ని ముందుకు నడిపించడం. అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలి అనుకునే ఈ దేశంలో ఇట్లాంటి వివక్షలు మరీ ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి చూసుకుంటే విద్యార్థుల మీద, లేకపోతే నిరుద్యోగుల మీద, లేకపోతే రైతుల మీదనే ఉంటున్నాయి తప్ప ఇంకా ఏ విషయంలో ఉండట్లేవు. ఇలాంటి సమయంలో వాళ్ళు 24 గంటలు ఏ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళకి పేషెన్స్ ఉన్నా లేకున్నా వాళ్ళకి ఎలాంటి పర్సనల్ లైఫ్ ఉన్నా అన్నీ పక్కకు పెట్టి నిర్విరామంగా మనకు వైద్యం అందిస్తూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్లో చూస్తూ ఉంటాం. మనం పేషెంట్గా పోయి కూడా మనకి టైంకి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మనం అక్కడ గొడవ చేస్తాం. మనం ఎంత గొడవ చేసినా ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళు పేషెంట్స్తోని పేషెంట్కి అర్థమయ్యేలా మెల్లగా నిదానంగా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నీ 24/7 వాళ్ళ ఒక చెప్పాలంటే ఒక పర్సనల్ లైఫ్ అంటూ వాళ్ళు ఉండదు. వాళ్ళు త్యాగం చేసుకొని మరీ ఈ ఫీల్డ్లోకి వస్తారు. అదొక ప్యాషన్గా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎట్లా అయితే పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము వచ్చేది సమాజ సేవ చేయడానికి. మీకంటే పెద్ద సమాజ సేవ వాళ్ళు చేస్తున్నారు ఈరోజు. అలాంటి స్టూడెంట్స్కి ఒక కష్టం వచ్చి మాకు ఇది సరిపోవట్లేదు, మేము మా జీవన విధానానికి కానీ మేము చదువుకోవడానికి కానీ మాకు ఎక్విప్మెంట్స్ కానీ మా లైఫ్ స్టైల్ కానీ సరిపోవట్లేదు, కొంచెం చేయండి అంటే ఇన్ని రోజుల నుంచి ఇంత నిర్లక్ష్యంగా ఉండడం కూడా ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ఎవరికన్నా ఆపొచ్చు. ఇప్పుడు విద్యార్థుల స్కాలర్షిప్లు ఉన్నాయి, ఆపిరు, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు, మెల్ల దాన్ని చేయొచ్చు. దానికి ఇలాంటి వైద్యులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా ఇన్ టైం చేయకపోతే వాళ్ళు ఒకరోజు బయట ఇస్తేనే ఒకరోజు దగ్గర 1000 మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక్క పేషెంట్ చనిపోయినా కూడా అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్టు అయితే అది వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. మేము ఆ రోజు ప్రొటెస్ట్ కూర్చోవడం వల్ల ఒక పేషెంట్ని కాపాడుకోలేకపోయినాము, వాళ్ళకు కూడా ఒక రిగ్రెట్ ఉంటుంది. అట్లాంటి రిగ్రెట్స్ అనేవి ప్రభుత్వానికి ఉండొద్దు, వాళ్ళకు ఉండొద్దు. ఇక్కడ కామన్ పీపుల్ కూడా సఫర్ అవ్వద్దు అంటే ఎట్టి పర్సనైనా ఇలా ఈ హోమియోకేర్ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ డిమాండ్స్ అన్నిటి మీరు తక్షణమే మీరు కూర్చొని వాళ్ళతో చర్చలు చేసి ఆ చర్చలు కూడా ఫలితంగా వాళ్ళకి ఈరోజు సోమవారం రోజు మీరు మీ అడ్మినిస్ట్రేషన్ రేపు ఆదివారం బంద్ ఉంటుంది అనుకుంటే సోమవారం రోజు బోనాలు శుభవార్తగా తెలంగాణ మొత్తం యావత్ ప్రజానీకం గర్వంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న బోనాల పండుగ సందర్భంగా వాళ్ళందరికీ ఒక శుభవార్త తెలియజేయండి. మేము స్టైఫండ్ పెంచుతున్నాం, వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తున్నాం అని చెప్పేసి ఈ వైద్య విద్యార్థులు అందరి ముఖాల్లో సంతోషాలు చూడాలంటే మీరు బోనాల రోజు, ఆ శుభకార్యం రోజు, శుభ పనికి మీరు ముందుకు రాండి. మేమందరం ఆ తెల్లకోటకి నల్లకోట ఎప్పుడు అండగా ఉంటుంది. ఈ 2 అండగా ఉండి అవతలే అది ఏ కోట అయినా, అది ఎవరైనా, కర్దరైనా, కాకి అయినా ఎవరైనా సరే మేము ఉపేక్షించము. ఇక నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా నల్లకోట వాళ్ళు తెల్లకోటగా సంఘీభావంగా ప్రతి అడుగులో మేము ముందుండి నడిపిస్తామని తెలియజేస్తున్నాం.